మీరు గతంలో లెఫ్ట్ భావాలతో ఉన్నారు. ఓపీడీఆర్‌లో కీలకంగా ఉన్నారు. మానవ హక్కుల సంఘంలో కీలకంగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం ఉన్నారు. ఏదైతే లెఫ్ట్ ఉద్యమాల్లో పాల్గొంటున్నా కూడా మీ మీద ఏదైతే అగ్రనాయకత్వం కానీ వీరు కానీ వివక్ష చూపించడంతో మీరు కాపు ఉద్యమాల మీదకి వచ్చారా? లేదంటే అసలు కాపు స్పృహ అనేది ఎక్కడ మీకు టచ్ అయింది? అది కాపు స్పృహ అనేది నాకు ప్యూర్లీ హైదరాబాద్ వచ్చిన విజయవాడలో నేను 1985 దాకా విజయవాడ ఉన్నాను. అప్పటి వరకు ఏమీ లేదు. ఆ తర్వాత రోజుల్లోనే హైదరాబాద్ వచ్చినాకనే ఈ కులం అనే దాని గురించి ఇది అంటే ఆ రోజుల్లో రంగా గారి మీద జరిగిన దాడి ఒక కుటుంబ సభ్యుడిగా కాకుండా మానవ ఉల్లంఘనగా భావించి మాత్రమే మద్దతు తెలిపారు. అంతవరకే ఉండేది. ఇంకొకటి ఏంటంటే విజయవాడలో ఉండగానే కొద్దిగా గొప్ప కుల స్పృహ కలగటంలో సివి అని ఒక రచయిత ఉన్నాడు, చాలా పెద్ద రచయిత. సివి గారు సాహిత్యం మీద నేను ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. అప్పట్లో ఈ సివి అనే ఆయనకి మొదటి నుంచి కూడా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సి విజయలక్ష్మి అని పెన్ నేమ్ పెట్టుకుంటాడు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతాడు. ఓకే, చాలా పెద్ద రచయిత అతను. దాదాపు శ్రీశ్రీ తర్వాత మళ్ళీ విప్లవ రచయితల సంఘం పుట్టేదాకా, అభ్యుదయ రచయితల సంఘం చచ్చిపోయి దాదాపు దాని మనుగడ లేని దశలో ఈ విప్లవ రచయితల సంఘం పుట్టేదాకా ఉన్న మధ్య కాలంలో కొద్దిగా గొప్ప విప్లవ సాహిత్యం రాసిన వాడు. మధ్యకాలంలో కొద్దిగా అభ్యుదయ సాహిత్యం రాసిన కవి సివి. అతనికి ఆ పేరు కూడా ఉంది. ఇంకోటి కూడా ఆయన ఒక కవిత కూడా రాసుకున్నాడు, శ్రీశ్రీ ఏకలవ్య శిష్యుడిని నేను అని. సో అది ఒక అంశం. అది ఇప్పుడు అతను మాట్లాడుతుండేవాడు ఈ అగ్ర కులాలు అది. ఆ విధంగా మీకు కాపు కొద్దిగా కొంత ఎందుకు వారు కాపా కాదు, అసలు అతను భార్య కాపు, అతను కాపు కాదు. అతను ప్యూర్ సిపిఎం రాజకీయాల్లో ఉండే. నేను అప్పుడు సిపిఎం రాజకీయాలు కూడా వ్యతిరేకించాను. అవి కూడా వాటికి కూడా దూరంగా ఉంది. ఎందుకని? కారణం ఏంటి? నేను మీకు వైరుధ్యం ఎందుకని? సిపిఎం ఐడియాలజికల్ గా అప్పట్లో పోరాటం చేస్తా ఉన్న పార్టీ ఈ నక్సలైట్ పార్టీలుగా ఉన్నవే ఉన్నాయి. అప్పట్లో నాకు నా సర్కిల్ నా ప్రభావం. మీ ఉద్దేశంలో కామ్రేడ్లు అంటే నక్సలైట్ పార్టీలు. తరిమల నాగిరెడ్డి గారి ఇంపాక్ట్ ఉండేది. ఈ పార్టీలన్నీ కూడా తర్వాత ఈ బోల్డన్ని గ్రూపులు ఉన్నాయి, అది వేరు విషయం. మేమైతే రెవల్యూషనరీ పార్టీలోనే ఉన్నాం అట్లా. అందుకని ఆ సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలని రివిజనిస్ట్ పార్టీలుగా చూస్తాం. మేము అది రివిజనిస్ట్ అనే మాట్లాడతాం వాళ్ళతోటి, అది సంగతి. సో ఆ రోజున మేము కొంత ఈ పౌర హక్కులు అనే యాంగిల్లోనే రంగా గారికి మద్దతుగా కరపత్రాలు వేయించాం. తర్వాత అక్కడ మేము చూసింది ఇంకోటి ప్రత్యక్షంగా ఏంటంటే సివి గారు అనేవాడు, ఏమండి అప్పారావు గారు వాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్కి వెళ్ళి వచ్చానండి. ఏంటండి అవి? ఆడవాళ్ళు ఒక్కొక్కటి కేజీ 2 కేజీలు బంగారం తెగేసుకొని వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నాయి సార్. ఎవరు ఈ ఆడవాళ్ళు? ఏంటి అది నిరాహార దీక్ష అంటే, ఎన్టీ రామారావు పదవి పోయినాక అక్కడ జరుగుతున్న ఉద్యమాలు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో టెంట్లు వేసి నిరాహార దీక్ష చేస్తున్నారు లేడీస్. అన్నీ వాళ్ళేనండి, వాళ్ళ కులం వాళ్ళేనండి. అంతా ఇంత బంగారం వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారు అని చెప్తుండేవాడు. అతను ఒకటే నా దగ్గరికి వచ్చేవాడు కులం ఎత్తి మాట్లాడదగిన మనిషి. సో అది అప్పుడు మేము జోక్గా ఒక మాట వేసుకునేవాడు. ఎన్టీ రామారావు కూలిపోయి నాదెండ్ల భాస్కరరావు గవర్నమెంట్ని తెచ్చుకున్నాక నాదెండ్ల భాస్కరరావు సపోర్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరండి? విచిత్రంగా ఉంటుంది మీకు. అసలు వీడెవడు? నాదెండ్ల భాస్కరరావు ఏ జిల్లా వాడు? గుంటూరు జిల్లా వాడు. తెనాలి. ఎన్టీ రామారావు ఎక్కడవాడు? కృష్ణా జిల్లా వాడు. అట్లాగే ఆ రోజున సినిమా హీరో కృష్ణ వీళ్ళందరూ కూడా నారాయణ భాస్కరరావు సపోర్ట్ చేశారు, గుర్తుంచుకో. నారాయణ భాస్కర్ గారి బురిపాలెం కదా, తెనాలి పక్కన. వాళ్ళంతా చేశారు. దీనికి ఒక ఫ్రెండ్ వచ్చి కామెంట్ చేశాడు, ఇదేం ప్రజాస్వామ్యం ఒక్క ఏమీ లేదు ఇక్కడ, జీకే వర్సెస్ కేకే అన్నాడు. అంటే గుంటూరు కమ్మ వర్సెస్ కృష్ణా కమ్మ. ఓకే, జీకే వర్సెస్ కేకే. అది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు, వాడి నుంచి వీళ్ళు లాక్కున్నారు, అంతకు తప్ప ఏమీ లేదు, ఇది ఉద్యమం కాదు, ఇది మనకి ప్రజలకు సంబంధం లేదు అని కామెంట్ చేశారు.
ఆ రోజు అలాంటి చర్చల్లో కాస్త సివి ఇంట్రెస్ట్ రోజు సాయంకాలం పూట ఆ చర్చలు జరిగాయి. కాస్త క్యాస్ట్ యాంగిల్లో అతను ఒక్కడే చర్చించేవాడు. జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాజకీయాలు ఏ రకంగా కులం రూపం తీసుకుంటుంది అది మాట్లాడేవాడు సార్. అప్పట్లో నేను ఇదేది కారు చీకట్లో కాంతి రేఖ అని సివి పోయిటరీ, చాలా అద్భుతమైన పోయిటరీ. అతను రాసిన అన్నింటిలో చాలా పవర్ఫుల్ బుక్ అది. ఆ బుక్కుని అప్పట్లో కాపీస్ దొరకపోతే దాని ప్రింటింగ్ నేనే ఎత్తుకొని చేశాను అనమాట. దానిలో ముందు మాటలో స్పష్టంగా మళ్ళీ ఆ ప్రచురణకు రాసిన ముందు మాటలో ఈ విషయం రాశాడు. ఈ రాజకీయాలు అవి కాదు, మొత్తం రాజకీయాలు కూడా కులాలమయం అయిపోయినాయి అని అతను అప్పుడే రాశాడు. దానిలో ముందు మాట నాకు బాగా గుర్తు, నేనే ప్రింటింగ్ చేసి చూపించాను. సో అట్లా హైదరాబాద్ వచ్చినాక మాత్రం కొద్దిగా ఇక్కడ నువ్వు అడిగావు దానిలో ఉండి క్యాస్ట్ రాజకీయాలు వాటిలో నేను పార్టిసిపేట్ చేసినది, ముందుకెళ్ళింది లేదు. కొంత చర్చలు జరుగుతుండేవి వాటిలో.